అందరికీ హాయ్ అండి. నేను మీ అమృత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏపీడిఎస్సికి సంబంధించిన 6th క్లాస్ సోషల్ ఫస్ట్ లెసన్ చెప్పబోతున్నాను. సౌర కుటుంబంలో మన భూమి. ఇందులో కీ పాయింట్స్ మాత్రమే చెప్తాను. ఖగోళ వస్తువులు అంటే మనకు ఏమేమి వస్తాయి అంటే ఖగోళ వస్తువుల కింద సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు. గ్రహాలు ఏవేవి వస్తాయంటే భూమితో పాటు బుధుడు, గురుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ ఇలా గ్రహాలు వస్తాయి. భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం ఏది అంటే చంద్రుడు. దాని కింద సౌర కుటుంబం అంటేనే సూర్యుడితో కలిపి 8 గ్రహాలను సౌర కుటుంబం అంటారు. పాలపుంత సౌర కుటుంబం కన్నా పెద్దది పాలపుంత. గెలాక్సీ కన్నా పెద్దది విశ్వం. ఇక్కడ చూడండి, సూర్యుడు, చంద్రుడు, రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులు భూమి అన్నింటినీ కలిపి ఖగోళ వస్తువులు అంటారు. రాత్రి సమయంలో మనకు ఆకాశంలో సూర్యుడు మార్నింగ్ కనిపిస్తాడు. చంద్రుడు, నక్షత్రాలు అనేవి రాత్రి కనిపిస్తాయి కదా, వాటిని ఖగోళ వస్తువులని పిలవడం జరుగుతుంది. కొన్ని ఖగోళ వస్తువులు చాలా పెద్దవిగా మరియు వేడిగా ఉంటాయంట. అవి వాయువులను కలిగి ఉంటాయి. అవి సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉండి వాటిని పెద్ద మొత్తంలో విడుదల చేస్తాయి. ఈ ఖగోళ వస్తువులనే నక్షత్రాలు అని అంటారు. అంతే కదండి. మనకు ఆకాశంలో నక్షత్రాలన్నీ కనిపిస్తాయి, కానీ వాటి యొక్క కాంతిని మాత్రమే మనం చూడగలం. దాని యొక్క వేడిని మనం చూడలేం. సూర్యుడు కూడా మనకు ఒక నక్షత్రమే. రాత్రి ఆకాశంలో మనకు కనబడే లెక్కలేనన్ని నక్షత్రాలు సూర్యుడు వంటివి. సూర్యుడు ఉదయం కనిపిస్తాడు, నక్షత్రాలు రాత్రి కనబడతాయి. కానీ కొన్ని ఖగోళ వస్తువులు సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉండవు. అవి నక్షత్రాల కాంతి చేత వెలుగుతాయి. అవి గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు. మనం నివసిస్తున్న భూమి ఒక గ్రహం. నెక్స్ట్, నక్షత్ర రాశులు. వీటిని ఇంగ్లీష్లో కాన్స్టలేషన్స్ అని పిలవడం జరుగుతుంది. వివిధ నక్షత్రాల సమూహాలతో ఏర్పడిన నమూనాలను మీరు ఎప్పుడైనా గమనించారా? వాటినే నక్షత్ర రాశులని పిలవడం జరుగుతుంది. అవి మనకు కనిపించే ఆకారాన్ని బట్టి వివిధ జంతువుల, వస్తువుల, జీవుల పేర్లను పెట్టారు. రాత్రిపూట మనం ఆకాశంలో చూసేటప్పుడు కొన్ని స్టార్స్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఏదో ఒక షేప్ను మనకు కనపడేలా చేస్తాయి. వాటిని ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అని అంటారు. అటువంటి ఒక నక్షత్ర రాశి. చాలా తేలికగా గుర్తించదగిన నక్షత్ర రాశులలో ఒకటి సప్తర్షి. ఇంకొకటి మీకు చాలా ఇంపార్టెంట్, ఇలా టెక్స్ట్ బుక్లో మీకు తెలుసా, డూ యూ నో అని ఉండేవి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. వాటిని మాత్రం బాగా చూసుకోండి. ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి సమయంలో నక్షత్రాల సహాయంతో దిక్కులను గుర్తించేవారు. ఉత్తరార్ధగోళంలోని ప్రజలు ఉత్తర నక్షత్రం సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు. ఈ నక్షత్రం ఉత్తర దిక్కును సూచిస్తుంది. దీనినే ధ్రువ నక్షత్రం అని కూడా అంటారు. ఇది ఎల్లప్పుడూ ఆకాశంలో ఒకే స్థితిలో ఉంటుంది. సప్తర్షి నక్షత్ర రాశి ఉర్సా మేజర్ సహాయంతో ఈ ధ్రువ నక్షత్రాన్ని మనం గుర్తించవచ్చు. ఇక్కడ చూడండి, సప్తర్షి ధ్రువ నక్షత్రం పటం 1.2. ఇక్కడ ఉండే 7 నక్షత్రాలను బేస్ చేసుకొని ఇక్కడ పైన ఉండే ధ్రువ నక్షత్రాన్ని మనం కనిపెట్టవచ్చు. ఇది ఎటు సైడ్ ఉంది, నార్త్ ఉందా, సౌత్ ఉందా, ఈస్ట్ ఉందా, వెస్ట్ ఉందా అనేదాన్ని గుర్తించవచ్చు. నెక్స్ట్, సౌర కుటుంబం. సూర్యుడు, 8 గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు వీటన్నింటినీ ఖగోళ వస్తువులని చెప్పడం జరుగుతుంది.
సూర్యుడు వీటికి యజమానిగా ఉంటాడు. దీనిని సౌర కుటుంబం అని పిలుస్తాము. సూర్యుడు సౌర కుటుంబంలో మధ్యలో ఉన్నాడు. ఈ సూర్యుడి చుట్టూ గ్రహాలనేవి తిరుగుతూ ఉంటాయి. ఇది చాలా పెద్దగా ఉంటుంది, వేడి వాయువులతో ఉంటుంది. సౌర కుటుంబాన్ని ఒక క్రమంలో బంధించగలిగే అయస్కాంత శక్తి ఈ సూర్యుడికి ఉంటుంది. సౌర కుటుంబంలో ఉండే ప్రతి ఒక్క గ్రహం తన చుట్టూ సూర్యుడి చుట్టూ తిరగడం జరుగుతుంది. సౌర కుటుంబానికి అవసరమయ్యే వేడిని, కాంతిని ఈ సూర్యుడే ఆ గ్రహాలకు ఇవ్వడం జరుగుతుంది. సూర్యుని ఉపరితలంపై 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. కానీ ఆ విపరీతమైన వేడి మనకు అంతగా అనిపించదు. ఎందుకంటే మనం సూర్యుడికి చాలా దూరంగా ఉన్నాం. భూమి నుండి సూర్యుడు సుమారు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. మీకు తెలుసా, సూర్యునిలో మొత్తం 13 లక్షల భూములు ఇమిడిపోగలవు. అంటే మన భూమి ఉంది కదా, అలాంటి భూములు 13 లక్షల భూములు సూర్యుని లోపలికి ఇమిడిపోగలవు అన్నమాట. అంత పెద్దగా సూర్యుడు ఉంటాడు, కానీ మనకు మాత్రం చాలా చిన్నగా కనిపిస్తాడు. నెక్స్ట్ గ్రహాల గురించి చెప్పుకుందాం. మన సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. సూర్యుడి నుండి వాటి దూరం ప్రకారం గ్రహాల క్రమం: ఫస్ట్ బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతిని గురుడు అని అంటాం. శని, ఇంద్రుడు, వరుణుడు. సౌర కుటుంబంలోని 8 గ్రహాలు సూర్యుని చుట్టూ స్థిర మార్గాల్లో తిరుగుతాయి. ఆ మార్గాలు పొడవుగా ఉంటాయి. వాటిని కక్షలు, ఇంగ్లీష్లో ఆర్బిట్ అని అంటారు. సూర్యుడికి దగ్గరగా ఉన్న 4 గ్రహాలను అంతర్గ్రహాలు అంటారు. అవే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. అంతర్గ్రహాలు చిన్నవిగా ఉండి రాళ్లతో కూడి ఉంటాయి. చివరి 4 గ్రహాలు బాహ్య గ్రహాలు అంటారు. అవి బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. అవి పెద్దవిగా మరియు వాయువు ద్రవాలతో కూడి ఉంటాయి. అందుకే వాటిని బాహ్య గ్రహాలు అని అంటారు. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు, శుక్రుడు. వాటికి వేడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. భూమికి కవల గ్రహం వచ్చేసి ఎర్త్ ట్విన్గా పరిగణిస్తారు. దేనిని పరిగణిస్తారు అంటే బుధుడు, శుక్రుడిని భూమికి కవల గ్రహాలుగా పరిగణిస్తారు. ఎందుకంటే దాని పరిమాణం, ఆకారం భూమిలాగే ఉంటాయి కాబట్టి. గ్రహాలలో పెద్దది బృహస్పతి, చిన్నది బుధుడు. ఇక్కడ చూడండి, సూర్యుడు, బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, ఉల్క ప్రాంతం, బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. సూర్యుని నుండి వీటి యొక్క దూరాన్ని నంబర్స్ రూపంలో రాయడం జరిగింది. వీటిని చూడండి. సూర్యుడికి గ్రహాలకి మధ్య దూరాన్ని ఈ పటంలో మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలము మరియు గ్రహాలు వాటి చుట్టూ అవి తిరుగుటకు పట్టే కాలం రెండు ఇక్కడ ఇచ్చారు. చూద్దాం. బుధుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 88 రోజులు. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం 59 రోజులు. నెక్స్ట్ శుక్రుడు తన చుట్టూ సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 255 రోజులు. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం 243 రోజులు. ఈ బుధుడికి శుక్రుడికి ఉపగ్రహాలు అనేవి లేవు. నెక్స్ట్ భూమి చూడండి. సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 365 1/4 రోజు పడుతుంది. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం 1 రోజు. భూమికి ఉన్న ఉపగ్రహాల సంఖ్య 1, అదే చంద్రుడు, అంగారకుడు. నెక్స్ట్
సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 687 రోజులు. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం 1 రోజు. అంగారకుడికి ఉండే ఉపగ్రహాల సంఖ్య 2. నెక్స్ట్ బృహస్పతి చూడండి. సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 11 సంవత్సరాల 11 నెలలు, సుమారు 12 సంవత్సరాలు అన్నమాట. అంటే 1 నెల తేడా అంతే. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం 9 గంటల 56 నిమిషాలు. బృహస్పతికి ఉండే ఉపగ్రహాల సంఖ్య 79. నెక్స్ట్ శని. సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 29 సంవత్సరాలు. కానీ తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం 10 గంటల 40 నిమిషాలు. దీనికి ఉండే ఉపగ్రహాల సంఖ్య 82. గుర్తించబడినవి 53, ధృవీకరించబడినవి 53, గుర్తించబడినవి 29. నెక్స్ట్ ఇంద్రుడు. సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 24 సంవత్సరాలు. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం 17 గంటల 14 నిమిషాలు. ఈ ఇంద్రుడికి ఉండే ఉపగ్రహాల సంఖ్య 27. నెక్స్ట్ వరుణుడు. సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 164 సంవత్సరాలు. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం 16 గంటల 7 నిమిషాలు. దీనికి ఉండే ఉపగ్రహాల సంఖ్య 14. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చెప్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ ఉండే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడుకు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం వచ్చేసి రోజుల్లో ఉన్నాయి. ఈ 4 గ్రహాలకు సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం రోజుల్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు ఇవి సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం సంవత్సరాలలో ఉన్నాయి. ఇక్కడ చూడండి 11, 29, 84, 164 సంవత్సరాలలో ఉన్నాయి. అలా గుర్తుపెట్టుకోండి. ఈ బుధుడుకు సూర్యుని చుట్టూ తిరిగే కాలం, తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం పైన 88, 8 తర్వాత ఏమొస్తుంది 9. సో అలాగా 88 రోజులు సూర్యుని చుట్టూ తిరగడానికి కింద 9 అని గుర్తుపెట్టుకోండి. 59 రోజులు తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం. నెక్స్ట్ శుక్రుడు. సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం 255 రోజులు. అది గుర్తుపెట్టుకోండి. కింద తన చుట్టూ తాను తిరగడానికి చూడండి 2, 4, 3 రోజులని ఉంది కదా. 2, 3, 4, 2 తర్వాత 3, 3 తర్వాత 4 అలా గుర్తుపెట్టుకోండి. ఈ భూమి అనేది మనకు ఎలాగో తెలుసు 365 రోజులు. తన చుట్టూ తిరగడానికి 1 రోజు. ఉపగ్రహాల సంఖ్య 1. అంగారకుడు చూడండి. సూర్యుని చుట్టూ తిరగడానికి 687 రోజులు. దీన్ని 6, 7, 8 మధ్యలో 8, లాస్ట్కు 7 అలా గుర్తుపెట్టుకోండి. భూమికేమో ఉపగ్రహాల సంఖ్య 1. అంగారకుడు నెక్స్ట్ అదే కదా, దాన్ని 1 + 1 చేయండి 2 వస్తుంది. అప్పుడు అంగారకుడుకు ఉపగ్రహాల సంఖ్య 2 అవుతుంది. ఇక్కడ బృహస్పతి చూడండి 11 సంవత్సరాల 11 నెలల లేదా సుమారు 12 సంవత్సరాలు పడుతుంది సూర్యుని చుట్టూ తిరగడానికి. తన చుట్టూ తాను తిరగడానికి 9 గంటల 56 నిమిషాలు పడుతుంది కదా. ఇందులో సూర్యుని చుట్టూ తిరగడానికి 11 నెలలు లేదా 12 అని గుర్తుపెట్టుకోండి సంవత్సరాలు. తన చుట్టూ తిరగడానికి 9, దాదాపు 10 గంటలు అనుకోండి. 9 గంటల 56 నిమిషాలు. ఉపగ్రహాల సంఖ్య 79. తన చుట్టూ తిరగడానికి 9, ఉపగ్రహాల సంఖ్య లాస్ట్ 9, 7, 9 మధ్యలో 8 తీసేయండి. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ శని. తన చుట్టూ తాను తిరగడానికి 10 గంటల 40 నిమిషాలు. సూర్యుని చుట్టూ తిరగడానికి 29 సంవత్సరాలు కదా. ఇక్కడ పైన బృహస్పతి యొక్క ఉపగ్రహాల సంఖ్య ఎంత చెప్పాను 79. అదే 9 కింద శనికి సూర్యుని చుట్టూ తిరగడానికి లాస్ట్లో 9 పెట్టేసేయండి. 29 అవుతుంది. నెక్స్ట్ తన చుట్టూ తాను తిరగడానికి
10 గంటల 40 నిమిషాలు. ఇటు చూడండి, శని యొక్క ఉపగ్రహాల సంఖ్య 82. సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం 29. 29లోంచి 2 ఇక్కడ ముందు ఉంది కదా ఉపగ్రహాల సంఖ్య దగ్గర, ఈ 2ని లాస్ట్లో పెట్టేసేయండి. నెక్స్ట్ 9, 29 ఉంది కదా, 9 ప్లేస్లో 2 వస్తుంది, 2 ప్లేస్లో 8 వస్తుంది. ఇక్కడ 29 అంటే 82, రివర్స్ అనమాట, ఒకటి తగ్గిస్తాం అంతే. నెక్స్ట్ ఇంద్రుడు సూర్యుని చుట్టూ తిరగడానికి 84. ఇక్కడ చూడండి, పైన శని యొక్క ఉపగ్రహాల సంఖ్య 82 ఉంది కదా, ఇక్కడ ఈ 82కు 2 యాడ్ చేస్తే 84. ఇంద్రుడు సూర్యుని చుట్టూ తిరగడానికి 84 సంవత్సరాలు అనేది పడుతుంది, అలా గుర్తుపెట్టుకోండి. తన చుట్టూ తిరగడానికి 17 గంటలు. ఈ ఉపగ్రహాల సంఖ్య కూడా 27, అంటే ఇక్కడ 17 లాస్ట్ 27. 7 కామన్, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది అంతే. నెక్స్ట్ వర్ణుడు సూర్యుని చుట్టూ తిరగడానికి 164 సంవత్సరాలు. పైన చూడండి, ఇంద్రుడికి 84 సంవత్సరాలు, దాన్ని డబల్ చేయండి, 80ను డబల్ చేస్తే 160 అవుతుంది. ఆ 4 అలాగే దింపేయండి అంతే. తన చుట్టూ తాను తిరగడానికి 16 గంటలు. పైన 164 సంవత్సరాలు ఉంది కదా, అక్కడ 4 తీసేయండి, 16 గంటలు అంతే. ఉపగ్రహాల సంఖ్య 14. ఈ 16 గంటలు ఉంది కదా, 2 తీసేయండి, 14, అలా గుర్తుపెట్టుకోండి. చూడండి, సూర్యుని నుంచి ఈ దూరం అనేది మిలియన్స్లో మనం చూడొచ్చు. సూర్యుని నుండి బుధుడు 85 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. నెక్స్ట్ శుక్రుడు 108 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. భూమి 150 మిలియన్ కిలోమీటర్లలో ఉంది భూమి. నెక్స్ట్ అంగారకుడు 228 మిలియన్ కిలోమీటర్ల దూరంలో సూర్యునికి ఉంది. నెక్స్ట్ ఇదంతా ఉల్కా ప్రాంతం. సూర్యుని నుంచి బృహస్పతి 778 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. నెక్స్ట్ శని 1427 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది సూర్యుడికి. నెక్స్ట్ ఇంద్రుడు 2869 కిలోమీటర్ల దూరంలో ఉంది సూర్యుడికి. నెక్స్ట్ వర్ణుడు 4496 మిలియన్ కిలోమీటర్లలో ఉంది. ఇక్కడ చూడండి, దూరం మిలియన్ కిలోమీటర్లలో అంటే 1 మిలియన్ = 10 లక్షల కిలోమీటర్లు దూరంలో. ఇంత దూరంలో ఉన్నా కూడా సూర్యుని నుంచి మనకు భూమికి వేడి అనేది చాలా వస్తుంది. అన్ని గ్రహాలలో చూడండి, దూరం అనేది 8 అనే నెంబర్ చాలా కామన్గా ఉంది. బుధుడిలో 8, 85, శుక్రుడిలో 108, అంగారకుడిలో 228, బృహస్పతిలో 778, ఇక్కడ ఇంద్రుడిలో 2869. 8 అనేది కామన్ నంబర్గా ఉంది. ఈ సూర్యుని చుట్టూ తిరిగే కాలం, గ్రహాలు వాటి చుట్టూ తిరిగే కాలం చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, మన భూమి గురించి చూద్దాం. ఈ భూమి అనేది సూర్యుడి నుండి 3వ గ్రహంగా చెప్పవచ్చు. పరిమాణంలో 5వ అతిపెద్ద గ్రహం మన భూమి. ఇది ధృవాల వద్ద కొద్దిగా సమతలంగా ఉండి మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది. చూడండి, పక్కన పటం కనిపిస్తుందా? అందుకే ఈ భూమి యొక్క ఆకారాన్ని జియాయిడ్ షేప్గా చెప్పవచ్చు. భూమి యొక్క ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. బాహ్య అంతరిక్షం నుండి భూమి నీలం రంగులో కనిపిస్తుంది. ఎందుకు అంటే భూమిలో మొత్తం 2/3 వంతులు ఉపరితలం నీటితో కప్పబడి ఉంటుంది కాబట్టి, అందుకే దీనిని నీలి గ్రహం అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, జీవులు జీవించడానికి అత్యంత అనుకూలమైన గ్రహం భూమి. ఈ భూమిపైన మాత్రమే జీవులు జీవించగలవు. మిగతా
ఏ గ్రహాలలోనూ మనుషులు అనేది జీవించడం చాలా కష్టం. ఈ భూమిపైన 4 ప్రధాన ఆవరణాలు ఉన్నాయి. అవి ఏవేవి అంటే శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం. మొదటి 3 ఆవరణాలతో పాటు వాతావరణం కలిసి భూమిపై జీవులు జీవించడాన్ని సాధ్యం చేస్తాయి. దీనినే జీవావరణం అని పిలుస్తాం. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. కాంతి 1 సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వేగంతో ప్రయాణించినప్పటికీ కూడా సూర్యుని కాంతి భూమిని చేరడానికి 8 నిమిషాలు అనేది టైం పడుతుంది. నెక్స్ట్ శిలావరణం గురించి చెప్పుకుందాం. శిలావరణం అనగా మనం నివసించే భూమి. ఇది రాళ్ళు, నేలతో కూడి ఉంటుంది. భూమి యొక్క ఘన బాహ్య పొర. శిలావరణం అంటే రాళ్ళతో కూడి ఉంటుంది, గట్టిగా ఉంటుంది. జలావరణం భూమిపై గల జల భాగాలైన మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు, పర్వతాలపై గల మంచు పొరలు, చెరువులు, వీటన్నింటినీ కలిపి జలావరణంగా మనం చెప్పవచ్చు. వాతావరణం భూమి చుట్టూ విస్తరించి ఉన్న గాలి పొరను వాతావరణం అని అంటాం. ఇందులో చాలా వాయువులు ఉంటాయి, వివిధ రకాల వాయువులు ఉంటాయి. వాటిలో ముఖ్యమైన వాయువులు ఏవేవి అంటే 1 నత్రజని, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, హీలియం, ఆర్గాన్. ఓజోన్ తక్కువ మొత్తంలో ఉంటాయి. నత్రజని ఎంత % ఉంటుంది అంటే 78% ఉంటుంది. ఆక్సిజన్ 21% ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ 0.03% ఉంటుంది. ఆర్గాన్ 0.4% అనేది ఉంటుంది. నెక్స్ట్ జీవావరణం భూమిపై నీటిలో, గాలిలో ఉండే అన్ని రకాల జీవులను కలిపి జీవావరణం అంటాం. నీటిలోనూ జీవించడానికి ఆస్కారం ఉంది, భూమిపైన జీవించడానికి ఆస్కారం ఉంది. గాలిలో కూడా కొన్ని రకాల మైక్రో ఆర్గానిజమ్స్ జీవిస్తూ ఉంటాయి. వాటన్నింటినీ కలిపి జీవావరణం అని పిలుస్తాం. మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులను కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఉపగ్రహాలు. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్లే గ్రహాల చుట్టూ కూడా కొన్ని ఖగోళ వస్తువులు తిరుగుతాయి. వాటినే ఉపగ్రహాలు అని అంటాము. బుధుడుకు, శుక్రుడుకు ఉపగ్రహాలు అనేవి ఉండవు. మిగతా అన్నింటికీ ఉపగ్రహాలు అనేవి ఉంటాయి. చంద్రుడు మన భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. దీని వ్యాసం భూమి యొక్క వ్యాసంలో 4వ వంతు మాత్రమే. ఇది ఇతర ఖగోళ వస్తువుల కంటే మన గ్రహానికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే ఈ చంద్రుడు అనేది మనకి చాలా పెద్దగా కనిపిస్తుంది. చంద్రుడు భూమి నుండి 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాన్ని మనం గమనించవచ్చు. ఇప్పుడు మీరు సూర్యుని నుండి మరియు చంద్రుని నుండి భూమి యొక్క దూరాన్ని పోల్చవచ్చు. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి 27 రోజులు పడుతుంది. అలాగే తన చుట్టూ తాను సరిగ్గా తిరగడానికి అదే సమయం పడుతుంది. భూమి చుట్టూ తిరగడానికి 27 రోజులు, తన చుట్టూ తాను తిరగడానికి 27 రోజులు పడుతుంది. సేమ్ టైం. దీని ఫలితంగా చంద్రుని యొక్క ఒకవైపు మాత్రమే భూమిపై మనకు కనపడుతుంది. చంద్రుడిపై జీవులు జీవించడానికి అవకాశం లేదు. దాని ఉపరితలం పర్వతాలు, మైదానాలు, గుంతలను కలిగి ఉంటుంది. చంద్రుని ఉపరితలంపై నీడలను కలుగు చేస్తాయి. చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు అంటే అమెరికాకు చెందిన నీల్ ఆమ్స్ట్రాంగ్. ఇతను ఎప్పుడు చంద్రునిపై అడుగుపెట్టాడు అంటే జూలై 21, 1969 సంవత్సరంలో చంద్రుని యొక్క ఉపరితలంపై అడుగుపెట్టడం జరిగింది. నెక్స్ట్ మానవ నిర్మిత ఉపగ్రహం.
ఇది కృత్రిమమైనది. విశ్వం భూమి గురించి సమాచారం సేకరించడానికి లేదా సమాచారం ప్రసారం కొరకు శాస్త్రవేత్తలు దీన్ని రూపొందించారు. మనమే స్వయంగా వెళ్ళి ఆకాశంలో అన్నింటినీ చెక్ చేయాలి, కనుక్కోవాలి అంటే కుదరదు ప్లస్ సాధ్యం కాదు. అందుకే ఈ మానవ నిర్మిత ఉపగ్రహాన్ని మానవులు శాస్త్రవేత్తలు కనిపెట్టడం జరిగింది. ఇది రాకెట్ ద్వారా తీసుకువెళ్ళబడి భూమి మరియు ఇతర సౌర వస్తువుల చుట్టూ కక్షలో ఉంచబడుతుంది. అంతరిక్షంలో ఉన్న కొన్ని భారతీయ ఉపగ్రహాలు ఏవేవి అంటే ఇన్సాట్, IRS, ఎడ్యూసాట్. వీటిని భారత శాస్త్రవేత్తలు స్పేస్లోకి పంపించడం జరిగింది. ఇది కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇది ఎక్కడ ఉంది అంటే శ్రీహరికోటలో ఉంది. ప్రయోగ కేంద్రం నుండి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుంది. ఇక్కడ ఇస్రో అనేది శ్రీహరికోటలో ఉంది. అక్కడ ఉండే శాస్త్రవేత్తలంతా ఈ ఉపగ్రహాలను స్పేస్లోకి ప్రవేశపెడుతున్నారు. ఇస్రో మాజీ చైర్మన్ సతీష్ ధావన్ జ్ఞాపకార్థం దీనికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ SDSC సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని పేరు పెట్టడం జరిగింది ఆయన గుర్తుగా. శ్రీహరికోటపై ఆల్టిట్యూడ్ రేంజ్ అని కూడా పేరు పెట్టారు. నెక్స్ట్ 24 సెప్టెంబర్ 2014న అంగారక గ్రహ వాతావరణం స్థలాకృతిని అన్వేషించడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రారంభించిన మంగళయాన్ మార్స్ ఆర్బిటరీ మిషన్ మామ్ అంగారక కక్షకు చేరుకుంది. పైన స్పేస్లో అంగారక గ్రహం పైన ఎలాంటి వాతావరణం ఉంది, ప్లేస్ ఎలా ఉంది అని కనుక్కోవడానికి మన ఇస్రోలో పనిచేసే వాళ్ళు శాస్త్రవేత్తలంతా మంగళయాన్ మార్స్ MOM మార్స్ ఆర్బిటరీ మిషన్ను తయారు చేశారు. దాన్ని 2014 24 సెప్టెంబర్ అంగారక కక్షకు చేరుకోవడం జరిగింది. ప్రపంచంలో సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తర్వాత అంగారక గ్రహాన్ని చేరుకున్న 4వ అంతరిక్ష సంస్థగా ఇస్రో మారింది. ప్రపంచంలో చాలామంది ఇలా రాకెట్లను పంపించడం జరిగింది. అందులో 4th ప్లేస్లో మన ఇస్రో కూడా ఉండడం మన గొప్పతనం. ఈ అంగారక గ్రహం పైన అన్వేషించడానికి ఇంతకుముందే సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈ 3 ఇంతకుముందే పంపించాయి. వాటి తర్వాత మన ఇస్రో రాకెట్ను పంపించడం జరిగింది. 4వ ప్లేస్లో ఇప్పుడు మనం ఉన్నాం. గ్రహ శకలాలు. గ్రహాలు, ఉపగ్రహాలు కాకుండా సూర్యుని చుట్టూ తిరిగే రాతి వస్తువులు కూడా చాలా ఉన్నాయి. వీటినే గ్రహ శకలాలు అని అంటారు. ఈ గ్రహ శకలాలు ఎక్కడెక్కడ ఉంటాయి అంటే బృహస్పతికి, అంగారక గ్రహానికి మధ్య కక్షలో కనిపిస్తాయి. ఈ గ్రహ శకలాలు చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలు అని శాస్త్రవేత్తల అభిప్రాయం. నెక్స్ట్ ఉల్కలు. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్లను ఉల్కలు, ఇంగ్లీష్లో మెట్రాయిడ్స్ అంటారు. కొన్నిసార్లు ఈ ఉల్కలు భూమి దగ్గరకు వచ్చి దానిపై పడిపోతాయి. ఈ ప్రక్రియలో గాలితో ఘర్షణ కారణంగా అవి వేడెక్కి కాలిపోతాయి. ఆ సందర్భంలో ఇవి వెలుతురును కలుగజేస్తాయి. కొన్నిసార్లు పూర్తిగా కాలిపోకుండా ఒక ఉల్కాపాతం భూమిపై పడినప్పుడు గుంతలను సృష్టిస్తుంది. ఈ ఉల్కలు అనేవి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయన్నమాట. ఒక్కోసారి భూమి దగ్గరకు వచ్చి పడిపోతాయి. అలా పడిపోవడం వల్ల కాంతిని అనేవి కలుగజేస్తాయి మనకు.
కొన్ని కాలిపోతాయి, కొన్ని కాలిపోకుండా భూమిపై పడి అక్కడక్కడ గుంతలుగా పడిపోతూ ఉంటాయి. ఆ ఉల్కలు పడ్డ చోట భూమిపై గుంతలు ఏర్పడతాయి. నెక్స్ట్ తోకచుక్కలు. తోకచుక్క అంటే తల తోకతో కనిపించే ఖగోళ వస్తువు. ఇక్కడ చూడండి, తోకచుక్క ముందు భాగంలో ఎక్కువ వెలుతురు ఉంది. లాస్ట్కి ఓన్లీ గాలి మాత్రమే కనిపిస్తుంది. తోకచుక్క యొక్క తల మంచుతో కలిసి ఉండే ఘన కణాలను కలిగి ఉంటుంది మరియు తోక వాయువులతో తయారవుతుంది. అందుకే లాస్ట్ తోకచుక్క యొక్క తోక దగ్గర మనకు వెలుతురు అనేది ఏమీ కనపడడం లేదు. చూడండి, ఈ హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే భూమికి దగ్గరగా వస్తుంది. అప్పుడు మాత్రమే మనం చూడగలం. ఇది చివరిసారిగా ఎప్పుడు కనపడింది అంటే 1986లో కనపడింది. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుంది అంటే 2061లో కనిపిస్తుంది. అప్పుడు మాత్రం మిస్ అవ్వకండి, ఖచ్చితంగా చూడండి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి, 1986లో కనపడింది. ఈ 6 61లో 2021లో కనపడుతుంది. 6 అనేది కామన్గా ఉంది. నెక్స్ట్ గెలాక్సీ. ఈ గెలాక్సీ అనేది అనేక నక్షత్రాలతో కూడిన పెద్ద సమూహం. ఇక్కడ చూడండి, అన్ని స్టార్స్ లాగా ఒక జిలేబీ ఆకారంలో కనిపిస్తుంది మనకు గెలాక్సీ అనేది. మన సౌర కుటుంబం ఈ గెలాక్సీలో ఒక భాగం అన్నమాట. దీనిని పాలపుంత అని కూడా అంటాం. ప్రాచీన భారతదేశంలో దీనిని ఆకాశంలో ప్రవహిస్తున్న కాంతి నదిగా, ఇంకొకటి ఆకాశగంగ అని కూడా పిలుస్తారు. విశ్వం అనేది కొన్ని కోట్లాది గెలాక్సీల సమూహం. అంటే ఇక్కడ పైన చూడండి, ఇదే కదా గెలాక్సీ. ఇటువంటి కొన్ని కోట్ల గెలాక్సీలనే విశ్వం అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, పదకోశం చూద్దాం. గెలాక్సీ అంటే కోట్లాది నక్షత్రాల సమూహం. నెక్స్ట్ గ్రహ శకలాలు అంటే అవి వేటి మధ్య ఉంటాయి అంటే అంగారకుడు, బృహస్పతి మధ్యలో ఉంటాయి. ఉల్కలు సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళు. ఉపగ్రహాలు గ్రహాల చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులు. కక్ష అంటే సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే మార్గాన్ని కక్ష అంటారు. భూమి వంటి ఆకారాన్ని జియాయిడ్ షేప్ అంటారు. శిలావర్ణం ఎలా ఉంటుంది అంటే రాళ్లతో, నేలలతో కూడి భూమి యొక్క ఘన బాహ్య పొరను శిలావర్ణం అంటారు. జలావర్ణం ఎలా అంటే భూమిపై ఉండే జల భాగాలను జలావర్ణం అంటాం. వాతావరణం అంటే వాయువుల యొక్క పొర. జీవావరణం అంటే భూమిపై గల మొక్కలు, జంతువులు, ఇతర జీవరాశులు జీవించడం. నక్షత్ర రాశులు అంటే నక్షత్రాల నమూనాలు. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సూర్యుడు విపరీతమైన వేడిని విడుదల చేసినప్పటికీ పరిమిత వేడి మాత్రమే, అంటే కొంచెం వేడి మాత్రమే మన భూమికి ఎందుకు చేరుతుంది అంటే సూర్యుడు భూమికి చాలా దూరంగా ఉన్నాడు కాబట్టి. సెకండ్ క్వశ్చన్, భూమికి కవల గ్రహం అని పిలువబడే గ్రహం ఏది? శుక్రుడు, ఆప్షన్ ఈ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, సూర్యుడికి 3వ సమీప గ్రహం ఏది? భూమి. అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ ఇటువంటి కక్షలో తిరుగుతాయి. పొడిగింపబడిన వృత్తాకార కక్షలో తిరుగుతాయి. క్వశ్చన్ నెంబర్ 5, గ్రహ శకలాలు ఈ 2 గ్రహాల కక్షల మధ్య కనిపిస్తాయి. అంగారకుడు మరియు బృహస్పతి.
గ్రహాల మధ్య గ్రహ శకలాలు అనేవి మనకు కనిపిస్తాయి. వీటిని జతపరచండి. నీలిగ్రహం అంటే ఏది? భూమి. సూర్యుడికి దూరంగా ఉన్న గ్రహం వరుణుడు. సూర్యుని నుంచి 4వ గ్రహం అంగారకుడు. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు. నెక్స్ట్ ఇవి చేద్దాం. కోట్లాది నక్షత్రాల సమూహాన్ని ఏమంటారు? గెలాక్సీ అంటారు. భూమి యొక్క సహజ ఉపగ్రహం ఏది? కోట్లాది నక్షత్రాల సమూహాన్ని గెలాక్సీ, ఆలపుంత, ఆకాశగంగా అని అంటారు. నెక్స్ట్ భూమి యొక్క సహజ ఉపగ్రహం చంద్రుడు. వలయాలు కలిగి ఉన్న గ్రహం శని. నీటితో కూడిన ఆవరణం జలావరణం. తల తోక భాగాలు కలిగిన ఖగోళ వస్తువు తోకచుక్క. భూమి యొక్క ఆకారం జియాయిడ్ షేప్. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే మార్గం కక్ష. భూమి చుట్టూ ఆవరించి ఉన్న వాయువుల పొర వాతావరణం. అంగారకుడు బృహస్పతి మధ్య సూర్యుని చుట్టూ తిరుగుతున్న చిన్న ఖగోళ వస్తువులు ఏమంటారు అంటే గ్రహ శకలాలు అంటారు. ఇంతటితో ఈ లెసన్ కంప్లీట్ అయింది. వీడియో ఎండ్ వరకు చూడండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.